డయాబెటిక్ డైట్ అంటే ఏంటి? నేను డాక్టర్ సునీత, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడ్సీ హాస్పిటల్ ఆర్లో విశాఖపట్నం. సో చాలా కామన్గా ఉండే డైట్ షుగర్ పేషెంట్స్ డైట్ ఎలా తీసుకోవాలని. అంటే కొత్తగా స్టార్ట్ అయిన డయాబెటిక్స్ కాదు, చాలా రోజుల నుంచి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ డౌట్ ఎప్పుడు కంటిన్యూగా ఉంటూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ఒక సింపుల్ వేలో చెప్పాలంటే ఒక ప్లేట్ మెథడ్ని ఫాలో అవ్వండి. ప్లేట్ మెథడ్ అంటే ఒక అప్రాక్సిమేట్గా 9 ఇంచ్ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని హారిజాంటల్గా ఒక డివిజన్, తర్వాత వర్టికల్గా ఒక డివిజన్ చేసుకోవాలి. అంటే ఆ ప్లేట్లో హాఫ్ మీరు ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ని మళ్ళీ డివైడ్ చేసుకొని ఆ క్వార్టర్ ప్లేట్ అంటే 25% ఆఫ్ ద ప్లేట్లో మీరు ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటబుల్ ప్రోటీన్స్ అంటే మీకు పప్పు, శనగలు, మొలకలు, లేదంటే పన్నీర్, టోఫు ఇలాంటివి. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్లో మీరు కావాలంటే ఎగ్ వైట్స్ కానీ ఫిష్, చికెన్ ఇలాంటివి తీసుకోవచ్చు. సో ఇది 25%. రిమైనింగ్ 25%లో మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మీకు సింపుల్ కన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం బెటర్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే కొంచెం వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయడం, ఓట్స్, రాగి, మిల్లెట్స్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయడం. సో టోటల్గా ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్, మిగతా హాఫ్లో మళ్ళీ హాఫ్ చేసి 25% ప్రోటీన్ అండ్ 25% మాత్రం కార్బోహైడ్రేట్స్. సో ఇలాగ ప్లేట్ని డిజైన్ చేసుకుంటే సింపుల్గా పోర్షన్ కంట్రోల్ చేసుకొని డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వడం ఈజీగా ఉంటుంది. Thank you.